పిన్న యామినికి అద్భుత శక్తులున్నాయి. శాపవశాన పవన మాత్రం నిజరూపు, రేయల్లా చాపు రూపు. ఏ రూపాన ఉన్నా ఈ కనుచూపు మేర ఆమెకు కట్టుబడి ఉంది. నీవా తావుకు పోలేవు, పోయినా సాధించలేవు. సాధిస్తాను, నేనే తప్పక సాధిస్తాను. అయ్యో లత, లత, లత. మతి మారి అటు పరిగెత్తకుండా ముందు వెన్నెల వేడకు మళ్ళీ వస్తాను. నీ మనసు మారితే వేడుగా ఉండవు. లత, లత, నన్న మామూలు మనిషి.
ఏమిటిది? మక్కువైన చక్కలి గింజ. వింతగానే ఉంది. ఎవరు నువ్వు? చందమామ వంటి దాన్ని, చక్కని దాన్ని, యక్షకన్య నోయి యామిని నా పేరు. సరసాలకి సుకుమారి పెట్టింది పేరు. మేలు చూపులవాడ, మా లోకమే ఒక తీయని కళ, మా ప్రణయమే లలిత కళ. బాగానే ఉంది వరుస. నీటిలో మిడిసిపడి ఓ మాటకారి నర్నితో ఈ సరసాలేమిటి? నీకంత మక్కువైతే నీ సాటి చేపను మరో దాన్ని వరించు, నన్ను నా పాటికి పోని. ఏమిటి బలాత్కారం? బలాత్కారం కాదు, సత్కారమే. నా చక్కదనంలో సగపాలు సంగీత వృక్షమై నీ రాక కోరి దారి కాచింది. కంటపడగానే చెంత చేర్చుకున్నాను. నీకు తగిన దానను నేనే. కావు కాలేవు. ఏమో మాకు తగినది మనసైనది మా లోకంలోనే ఉంది. ఆ? ఆ. ఏమైందిరా? కనుచూపు మేరలో ప్రాణం రావడం లేదు, ఇంతలోనే ఎక్కడ దూసుకుపోయిందిరా? ఆడపిల్లకి అంత వేగం ఎక్కడరా? అయితే నలుగురు నాలుగు పక్కల వెతకండి. వెనక్కి పోతాయేవరా? ఎదరైపోయి ఎదిగినవరా? పడ్డారు మందభాగ్యులెవరో మాలాగే వచ్చి పడ్డారు. ఎవరయ్యా నేను నేను అయ్యను కారు. నా పేరు స్వర్ణ మంజరి. కోటలో నాట్యం చేసిన సుందరివా? నిన్ను వెతుక్కుంటూనే వచ్చావమ్మా. మీరెవరు? నేను యువరాజు చంద్రభావంలో వారి చెలికాన్ని, శ్రీమక్కుణ్ణి. నీకు ఈ పాట ఏంటి? ప్రేమఫలం అదంతా కథలేమ్మా. ముందు యువరాజును రక్షించుకోవాలి. యువరాజును రక్షించుకోవాలా? వారికి ఏమిటి ఆపద? ఎక్కడున్నారు? ఏమైనారు? త్వరగా చెప్పు శ్రీముఖ. ఇదంతా మాయలోకం. గోడలకు చెవులుంటాయన్నట్లు చెట్లకు కూడా చెవులుంటాయేమో. చేరువకురా అమ్మ, చెబుతాను. చేరువకు వచ్చినా చెరదీయకుండా ఈ మారామేనా? చల్లని చూపు చూసి సరసంగా పలుకరించరాదా? అది మన వల్ల కాదు. కాదన్నా చల్లదు. నా మన్నను చిత్తగించవలసింది. ఎన్నటికైనా మనకు మనసు ఇవ్వవలసింది. ఎన్నట్టు మన వల్ల కాదు. కాదుగా? మంచిది 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 శ్రీముఖ. మించిపోయింది. ఇదిగో చూడు, అలా తాగి వెన్నెల వేళకు వస్తుందన్నావుగా, ఆమె మంచి చూసుకో. యువరాజు చెర నుంచి తప్పించే ఉపాయం ఏమైనా కనుక్కో. అది ఎంత కష్ట సాధ్యమైనా సరే నేను సాధించుకొస్తాను. నా ప్రాణాలు అర్పించైనా సరే ప్రభువుని రక్షిస్తాను. శ్రీముఖ, చంద్రోదయం అవుతుంది. ఆమె వచ్చే వేళ జాగ్రత్త. అలాగేనమ్మా, అలాగే. వాళ్ళు రాయిగా ఉన్నా కూడా హాయిగా ఉంది. అయితే మనం మొత్తం ఇంతేనా? ఏమో కాలస్మృతానికి విరుగుతుంది.
యామిని జాలానికి తిరుగుడు లేదా? అదే విషయం కాదు నీకు. చూడు, ఆ మత్స్యకన్ని మాయ నుంచి మా అమ్మ తప్పించే ఉపాయమే లేదా? ఉందనుకో. అప్పుడైతే చెప్పు చెప్పు. చెప్పి ప్రయోజనం లేదు. లేదు నమ్మగలిగితే నువ్వు చెప్పినట్లు ఉంటాను. వింటాను. ఆ మడుగులో యోచన అడుగున వెలుగు సోకని దూరాన జలకంఠేశ్వర స్వామి వెలసి ఉన్నాడు. ఆ స్వామి కరుణిస్తే ఆ మత్స్యకన్య మాయాజాల నుంచి మీ అన్న బయటపడతాడు. ఇది నీ చేతనవుతుందా? కాదా? కాదని కాదు. మీ అన్న కోసం నీ ప్రాణాలు అర్పిస్తానంటే నేను ఊరుకుంటానా? అతడికి ఆ అదృష్టమే ఉంటే అందుకు మరొకరు కొనుక్కోవాల్సిందే. తరలి రావా నన్ను కావా శరణు నీవే మహాదేవా. తరలి రావా నన్ను కావా శరణు నీవే మహాదేవా. తరలి రావా
కోరి నిన్ను వేడిన ప్రభువును రక్షించుకునే మార్గం అనుగ్రహించు స్వామి. బాల, మా అనుగ్రహం పరిపూర్ణం. ఏది చేయి చాపు. ఆ మణుల మహిమతో నీవు నీ వారిని చేరుకోగలవు. చేత చేయి అందుకోగని భూభాగమును చేరుకోగలవు. కళ్యాణ్, ఆ యామిని జాలములన్నీయు నీలికొండలు నడుమని, అవి దాటి మబ్బు కొండలు చేరుకున్న చోమి మేమీ చేయలేదు. ఆమె కంటపడకుండా వెనుదిరిగి చూడకుండా నీ ప్రియునితో ఆ మబ్బు కొండలు చేరుకో. ఒకవేళ ఆమె మీ దాడు తెలుసుకుని తాడితే ఒక్కొక్క మనిని విసిరివి ఆమె దారి నరికెట్టాను. అలా అడ్డంకులు కలిగిస్తూ గడిచిపోండి, గమ్యస్థానం చేరుకోండి. అబ్బా, ఎందుకేం మొక్కుతాను, ఎంతకాలమే వంటను. నా మోము చూసి నిజం పలుకు. మరో కన్నె మీదనేనా నీ మనసు? అవునేమో. చంద్ర, ఆమె చదువు. మక్కువ ఎక్కడుంటే అక్కడ, ఇక్కడే ఉందేమో. నీ ఆశ అడి ఆశ. యామిని, చంద్ర, స్వర్ణ మంజరి. స్వర్ణ, యామిని నిన్ను పట్టి తెచ్చిందా? లేదు, నీ జాడ తెలిసి నేనే వచ్చాను. తెలిసే ఈ మహిళకు వచ్చావా? వద్దు స్వర్ణ, నిన్ను కానక నీ తండ్రి అల్లాడుతున్నాడు. వెళ్ళు. ఒంటరిగా పోను, కలిసే పోదాం. ఎలా? ఆ యామిని నన్ను కదలనివ్వదే. ఆమె మనల్ని ఏమీ చేయలేదు. దైవం మనకి దారి చూపించాడు. ప్రభు, ఇదిగో ఈ మనుల మహిమతో మనం తప్పించుకోగలం. స్వర్ణ, కానీ ప్రభు తిరిగి చూడరాదు. వేగిరి పడండి. అక్కడ శ్రీముఖుడు మన కోసం పుచ్చుకుని ఉన్నాడు. రండి త్వరగా. బంగాళయ్యకు బాల పారిపోనులే. నీళ్లల్లో కలగాల చూసి నీ నగుమో అనుకుని ఆశతో అడుగు ముందుకు వెయ్యబోయా. అంతే అంతే కదా. అబ్బా, దెబ్బ ఒత్తుకుపోయింది. ఏమిటి తరచు? శ్రీముఖ, శ్రీముఖ, శ్రీముఖ. ఏడి మా బాబు, నీ చేయమన్నావుగా, ఏమైనాడు? ఒకవేళ ఆ పిల్ల ఏమైనా మాయం చేస్తుంది? మనసిచ్చిన కన్నా ఎప్పుడూ మాయం చేయదు. తన వారిని రక్షించుకుంటుంది. వారిద్దరూ ముందుకు సాగుంటారు. వెనుక నుంచి ఆపద తలకు వస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. అందకుండా ముందు కొరకండి. ముందుగా మీరు ఆ మబ్బు కొండలను చేరుకోండి. నిన్న ఇచ్చిన పాలు చేసి నన్ను నేను రక్షించుకున్నాను. నాకేం భయం లేదు.